మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు లక్కీ డాగీతో లక్కీ మ్యాన్ స్నేహం. టటనా! రాసి ముగించాను. ప్రపంచంలోనే ఇదే అద్భుతమైన గ్రీటింగ్. ఈ గ్రీటింగ్ కార్డ్ తను చదివిందంటే ఖచ్చితంగా తను నా ఫ్రెండ్ అవుతుంది. ఇదేంటి నాకు భయం వేస్తుంది. ఎప్పుడు ఈ డైస్ వచ్చి నాకెందుకు చిరాకు పుట్టిస్తుందో అర్థం కావట్లేదు. ఏమైంది యోచి? చిన్న చిన్న విషయాలకు ఇలా బాధపడకూడదు, తెలిసిందా? అమ్మా, ఈ దేశంలో ఏకైక బ్యాడ్ లక్ విద్యార్థివి నువ్వే, అవునా? ఓ, కాదు కాదు, ఈ ప్రపంచంలోనే కాదు కాదు, ఈ విశ్వంలోనే. ఓ యోచి, నిన్ను చాలా బాధ పెట్టినట్టున్నాను. కనిపించడం లేదా? యోయిచి, అమ్మతో ఇలా అంతా మాట్లాడకూడదు. నేను మీ అమ్మ కలిసి ఒక ముఖ్యమైన చోటుకు వెళ్ళాం. అక్కడి నుంచి నీ కోసం ఒక వస్తువుని తీసుకొచ్చాం. అందువల్ల నీ విషయంలో బ్యాడ్ లక్ పని చేయడం లేదు. ఆ విషయాన్ని మర్చిపోకు. అమ్మా నాన్న, మీకు నేనంటే ఎంత ప్రేమ. బాగా బాగా కోరుకో. నేను చెప్పింది అర్థమైందిగా? బ్యాడ్ లక్ వెళ్ళిపోవాలి, గుడ్ లక్ రావాలి. ఇదిగో నేను వచ్చేసాను. బ్యాడ్ లక్ వెళ్ళిపోవాలి, గుడ్ లక్ త్వరగా రావాలి. చూసావా? ఏమండి? ఇలా అయిందేంటి? పర్వాలేదు, ఈ రోజు నాకు గుడ్ లక్ ఉంది. ఈ గ్రీటింగ్ కార్డ్ ని నేను ఎలాగైనా మీయోకి ఇచ్చేస్తాను. మిచాన్, మిచాన్, తొందరపడకూడదు. ఇదిగో నేను వచ్చేసాను. ఏమైంది ఏమైంది ఏమైంది? హఠాత్తుగా ఈ గాలేంటి? నా గుడ్ లక్ పోయింది. ఇక నాకంతా బ్యాడ్ లక్. ఏంటిది? ఈ క్యాట్ ఇంత పెద్దదిగా భయంకరంగా ఉందే, నాకు భయం వేస్తుంది. నేను బాగా ఇరుక్కుపోయాను. నేను క్యాటిన్ కాదు, గ్రహాంతర వాసి ఏలియన్ని. ఏంటి? క్యాట్ కాదు, ఏలియన్ వా? అవును, వటాకి అనే మనిషి చెప్పాడు, అందుకే నేను ఇక్కడ తినడానికి వచ్చాను. オタッキーマンって誰？やっぱ聞くか。ま、教えてやら。వటాకి అనే మనిషికి విచిత్రమైన గుణాలున్నాయి. ప్రపంచంలో ఉన్న అందాన్నంతా దొంగతనం చేసి ఆ తర్వాత దాన్ని ఒక బొమ్మగా చేసి బానిసను చేసుకుంటాడు. నిజంగా అతను ఒక విచిత్రమైన మనిషి. భూమి మీద ఉన్న అందాన్నంతా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ లక్కీ మ్యాన్ అడ్డుకుంటున్నాడు. ఏం చెయ్యను? నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు చేపల బదులు ఆ లక్కీ మ్యాన్ తినేయ్. ఇలా చూడు యోచి, ఇక మీద లక్కీ మ్యాన్ అనేవాడే ఉండకూడదు. నేను ఇప్పుడు కానీ నిన్ను తినేశానంటే నాకు 1 సంవత్సరం దాకా చేపలు అవసరం ఉండదు. సారీ, నన్ను క్షమించు. నేను నిన్ను ఇప్పుడు ఎలాగైనా తిని తీరాలి. అమ్మా వద్దు, నన్ను వదిలే. ఎస్కేప్. ఆగు. నువ్వు ఆగమంటే నేను తేలిగ్గా ఆగిపోతానా? నేను చెప్పేది విను, మర్యాదగా ఆగు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏంటి, నిజంగానే వెళ్ళిపోయిందా? ఈ ఆకుకూరను ఎక్కడో చూసానే. నేను నిన్ను ఇప్పుడు తినబోతున్నాను, తొందరపడి నువ్వు లేవకు. నన్ను వదిలే, మళ్ళీ నువ్వు వచ్చావా? మర్యాదగా ఆగు, నేను నిన్ను తినాలి, లేకపోతే నాకు బహుమతి ఎవరు? ఆగు.
మ్యాన్ని. దయచేసి నా మాట విను, నేను లక్కీ మ్యాన్ ని కాను. ఇక వేరే దారి లేదు. సరే దీన్ని తింటాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. నేను రెడీ. యా! నేనే లక్కీ మ్యాన్, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. లక్కీ మ్యాన్ కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. అరే మళ్ళీ వచ్చాడు. ఇలా చూడండి, నా పంచ్ డైలాగ్ ఎవరు వినలేదో వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను. లక్కీ మ్యాన్, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. లక్కీ కుకీ, నాకు నచ్చిన జంతువు డాగీ. నాకు డాగీ అంటేనే ఇష్టం, క్యాట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు లక్కీ మ్యాన్ గా మారిపోయాను. ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఓ మంచి ఆలోచన. ఈసారి వేరే దారి లేదు. నేను ఖచ్చితంగా డాగీలా మారిపోవాలి. భలే భలే, ఈసారి ఖచ్చితంగా ఈ డాగీయే హీరో. ఇదిగో ఈ రాగి అని తేను. లక్కీ డాగీని, నేనే లక్కీ డాగీని, ఇదిగో వచ్చేసాను. ఓ నిజంగా డాగీ హీరో అయిపోయింది. నాకు లక్ ఉందన్నమాట. నేను వివరిస్తాను. నిజానికి ఈ ఆహారం తిని లక్కీ మ్యాన్ గా మారడం అసాధ్యం. అసలు ఇది ఒక గొప్ప ఇంట్లో పుట్టిన డాగీ. కానీ ఆ ఇంటి యజమాని కూతురు ఇలా అంది. అలా అనడమే కాదు, దాన్ని బయటికి గెంటేసింది. పాపం ఆ డాగీకి బయట ప్రపంచం తెలీదు. ఈ దేశంలో బ్యాడ్ లక్ వెంటాడుతున్న డాగీ ఇదే కాబట్టి ఇది కూడా మారిపోయింది. ఇలా చూడు లక్కీ డాగీ, నువ్వు అతన్ని ఎలాగైనా గెలవాలి. నేను చూసుకుంటాను. నేను ఈ చోట్ల తవ్వచ్చా? ఏ అక్కడ దాని కింద ఏమైనా ఉందా? నేను ఇప్పుడు వీటిని తినడం లేదు. విషయం ఏంటో తెలుసుకోవాలని ఆశగా ఉంది. ఆ కుండ నిండా బంగారు నాణాలున్నాయి. నాకు లక్ ఉంది. ఓ, ఇది క్యాట్కి సంబంధించిన నాణం. ఇది విచిత్రంగా ఉంది కదూ. ఇదంతా ఊరికే తమాషా అంతే. ఏంటి నేను చేసేది నచ్చలేదా? అందరూ సంతోషంగా నవ్వండి, కమాన్. ఇదేంటి తింగర బుచ్చిలా ఉంది? లక్కీ డాగి వచ్చిన పని చూడు. అది వదిలేసి తింగర వేషాలేంటి? ఆ? ఇప్పుడు ఏంటి చెయ్యాలి? దీన్ని దాన్ని తీసుకుతాను. ఈసారి తప్పకుండా మనమే గెలుస్తాం. నిజంగానే ఇది చాలా కష్టం. ఇదే ఆఖరి నాణ్యం. ఓ అలాగా, నన్ను క్షమించు. నా కాలికి దెబ్బ తగలకుండా ఉండుంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేసి ఉండేవాడిని. హా, ఎలా చేసామో తెలియదు కానీ మనం సాధించాం. ఇదొక ఘన విజయం. లక్కీ మ్యాన్ తో పాటు లక్కీ డాగి. ఖచ్చితంగా నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. వామ్మో, ఇక్కడి నుంచి లాగేద్దు. లక్కీ డాగ్ ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి. నేను మామూలు డాగిని, నాకు అలాంటివంటే భయం. వేరే దారి లేదు. ఇక్కడి నుంచి నేను వస్తాను. నీ చెప్పకుండా తీసుకెళ్ళు. వదలొద్దు, నన్ను వదలొద్దు. ఎందుకు అక్కడ తవ్వాలంటున్నా? నువ్వు దేనికి భయపడకు. ఇక్కడ గొయ్యి తవ్వితే మనం తప్పించుకోవచ్చు. ఈసారన్నా మనం గెలవాలి, అర్థమైందా? సరే, ఇప్పుడు ఇక్కడ ఏంది దొరుకుతుంది? ఏదైనా వస్తువు దొరుకుద్దో లేదో కానీ నన్ను వదిలేసి పారిపోదాం అనుకుంటున్నావు కదా. ఇది చాలదు. మీరు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేరు. అమ్మో ఎలుక. నాకు నచ్చిన ఆహారం. అది ఎలుక వెనకాల పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. నిజంగానే మనకి లక్ ఉంది. అందువల్ల ఏంటంటో జరుగుతుంది. అటు చూడు, ఆ ఎలుక అందులోకి వెళ్ళిపోయింది. అమ్మో, ఆ క్యాట్ ఆత్మ కూడా అందులోకి వెళ్ళిపోయింది. ఆ, నా నుంచి దూరమైన ఆ లక్కీ వస్తువు ఇదే. నేను పట్టుకోకుండా వదిలిపెట్టను. నా వల్ల కావట్లేదు. నేను బయటికి రాలేకపోతున్నాను. గోష్ఠులను అంతం చేయగల శక్తి దీనికి ఉందంటారు.
లక్కీ మ్యాన్, లక్కీ డాగీ, మేము విజయం సాధించాం. ఏమిటి ఇది నిజమా? కాదు, వాళ్ళకి మళ్ళీ లక్కు దొరికింది. కానీ ఇదంతా అంత సులువు కాదు. కాదు, లక్కీ మ్యాన్ పవరే కారణం. ఓకే, నేను వెళ్ళొస్తాను. నీకు చాలా చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్. లక్కీ మ్యాన్, నీకు లక్కున్న విషయం ఏదో కట్టు కథ అనుకున్నాను, కానీ నీ కథ ఇంకా పూర్తి కాలేదు. వెళ్ళొస్తానమ్మా. అరే, ఏమైంది డాగీ? హై స్కూల్లో చదివే విద్యార్థుల్లో మియో ఎంతో తెలివైన పిల్ల. నిజమే, కానీ నేనే ఒటాకి మనిషిని. ఈ ఒటాకి మనిషి మియోని ఎత్తుకుపోతున్నాడు. మీ చాన్కి లక్కీ డాగీ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చిందో లేదో. హై, వచ్చేసింది. ఏమైంది? అరే, ఈ గ్రీటింగ్ కార్డ్ ని తనకి ఇవ్వలేదా? అరవడం ఆపి ఏమైందో సరిగ్గా చెప్పు. నువ్వు గ్రీటింగ్ కార్డ్ ని తనకి ఇవ్వకుండా ఎందుకు మళ్ళీ తిరిగి తీసుకొచ్చావు? ఎందుకు బళ్ళం తీసుకుంది? పగిలిపోతుంది. పగిలిపోయింది. సరే, పళ్ళం పగిలిపోయింది అంటే ఏంటి అర్థం? ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు కొంచెం అర్థమైంది. ఆ తర్వాత ఏంటో చెప్పు. ఏమంటుంది? తను మీ చాన్ గురించి చెప్తుంది. తనకు లేదా? ఏంటి ఏంటి? కొంచెం నిదానంగా చెప్పు. ఏంటి 3 గంటలకా? అమ్మయ్యా, సరే సరే, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. సరే, నిదానంగా చెప్పు. మీ చాన్ కాదు. ఏంటి 3 గంటలకా? 3 గంటలకి మీ చాన్ లేదా? నేను చెప్పింది కరెక్టా? మీ చాన్ని 3 గంటలకి ఎత్తుకు వెళ్ళిపోయారా? ఇది చాలా దారుణం. మీ చాన్ని ఎత్తుకుపోయారని తీరుబడిగా చెప్తావా? ఓకే, ఇంకా నయ్యో ఈ రోజు నేను త్వరగా తెలుసుకున్నాను. లేదంటే విషయం నాకు తెలిసి ఉండదు. లక్కీ మ్యాన్, లక్కీ డాగీ, అసలు ఏం జరిగిందంటే గ్రీటింగ్ కార్డ్ ఇద్దామని తన దగ్గరికి వెళ్తే అప్పుడు హఠాత్తుగా శబ్దం వినిపించింది. కారులో మియోని ఎత్తుకు వెళ్ళిపోయాడు. రాఖీ తిన్న తర్వాత నువ్వు ఇప్పుడు సులభంగా చెప్పగలుగుతున్నావు. అదేదో ముందే తినుంటే బాగుండేది. ఏమైంది నీకు? నీకు విషయమే తెలీదా? ఒట్టాకే మనిషి ఈ భూమి మీద ఉండే తెలివైన ఆడపిల్లల్ని తీసుకెళ్తున్నాడట. వాడు నన్ను తీసుకెళ్తాడని భయంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. నేను ఇంత అందంగా తెలివైన దానిగా పుట్టుండకూడదు. మంచిది, ఇక తన బెడద ఉండదు. ఓటాకి మనిషి ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. నాకు నిజంగానే తెలియడం లేదు. నేను డాగీగా ఉండుంటే మియో వాసన నేను కనిపెట్టుండేవాణ్ణి. ఓ అలాగా? నాకు తెలీదే. ఓ పంచేద్దాం, మనం మియో ఇంటికి వెళ్ళి కనిపెడదాం. అదిగో అదే మియో ఇల్లు. రా, లోపలికి వెళ్దాం. కానీ ఇంట్లోకి మనం ఎవరికి కనిపించకుండా వెళ్ళాలి. అమ్మో, ఈ లెక్కన నాకు చాలా లక్ ఉంది. డాగీగా పుట్టుంటే దీన్ని కూడా పసిగట్టాల్సి వచ్చేది. నా వల్ల అస్సలు కుదరదు. ఇప్పుడు నేను వాసన పసిగట్టబోతున్నాను. సారీ, నన్ను క్షమించు. అరే, నాకు బాగా తెలుస్తుంది. నేను తన దగ్గరికి చేరుకున్నట్టున్నాను. ఎలాగోలా దాన్ని కనిపెట్టేస్తాను. నేను కనిపెట్టేశాను. హఠాత్తుగా ఎందుకని ఇలా అరుస్తున్నాడు? అటు చూసావా? సందేహం లేదు, ఈ కారులోనే తనని తీసుకువెళ్ళిపోయారు. అక్కడ నేమ్ బోర్డు కూడా ఉంది, చూడు. ఓకే, మనం లోపలికి వెళ్దాం. వచ్చారా? దొరికిపోయారు. మీరు రాకూడని చోటుకొచ్చి ఇరుక్కుపోయారు. ఇక్కడ అనేకమైన ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని లక్కీ మ్యాన్ దాటలేడు.
అరే నాకు ₹1 దొరికింది. ఖచ్చితంగా ఇది లక్కే. ఏయ్ మీరంతా ఎవరో? నా దగ్గర చాలా ట్రిక్కులున్నాయి, తెలిసిందా? మిచాన్, నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నువ్వు ఎక్కడున్నావు? ఓయ్! మియో నువ్వు ఎక్కడున్నావు? ఏ ఇటువైపు రా. ఏంటి నాతోనే ఆటలా? ఏయ్! ఎక్కడున్నావు మియో? ఎక్కడున్నావు, మిచాన్? నువ్వు ఎక్కడున్నావు? ఇక నా వల్ల కాదు. ఇదే మంచి అవకాశం. ఇటు చూడు, ఇది మిచాన్ షూ. ఓకే, తను అక్కడే ఉండాలి. అర్జెంటుగా వెళ్ళాలి. అరే నిజంగా వాడు లక్కీ మ్యానే. కానీ ఇంకా ఎవరి మీద దాడి చేయలేదు. అది ఇక మీద జరుగుతుంది, కాసేపు వెయిట్ చేద్దాం. ఏమైంది నీకు? ఆ, ఇది చాలా పెద్దిల్లు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు. ఇక్కడ చూసావా, ఇక్కడ చాలా తలుపులు ఉన్నాయి. మియో ఎక్కడుందో కనిపెట్టడం చాలా కష్టం. ఈ ప్రపంచంలో ఇద్దరికి లక్కుంది, ఒకటి నాకు, ఇంకొకటి నీకు. అందుకే మన ఇద్దరం కలిసి ఏ తలుపు తీసినా అందులో మిచాన్ ఉంటుంది. నేను చెప్పానుగా. నువ్వేనా ఒటాకి మనిషివి? నేనే మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకా నయం మీరే వచ్చి ఇక్కడ ఇరుక్కున్నారు. కానీ మీరు ఆలస్యం చేశారు, తన్ని బొమ్మగా మార్చేశాను. ఈ పరిస్థితిలో నిన్ను వదిలి వెళ్ళను. లేదు, చాలా లేటుగా వచ్చావు, ఇకపై ఏమీ చెయ్యలేవు. వద్దు, వదిలే. లక్కీ డాగీ. ఆ. ఆ. లక్కీ డాగీ, నీకేం కాలేదు కదా? నా వల్ల కుదరదు, అందుకు నేను గ్రీటింగ్ కార్డు ఇవ్వలేదు. నేను క్షమించు మిత్రమా, క్షమించు. లేగు, లేగు, లేవమంటున్నాను కదా లక్కీ డాగీ. లక్కీ డాగీ చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఏయ్, నువ్వు ఎంతసేపు బాధపడతావు? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు ఒటాకి మ్యాన్. ఆ డాగి అనవసరంగా వచ్చి ఇరుక్కుంది. ఈ స్విచ్ నొక్కానంటే దాని పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకో. అందుకు నేను వదిలిపెట్టను. ఏంటి చూస్తుందో? నేను ఏదైనా నొక్కానంటే నువ్వు కూడా బొమ్మ అయిపోతావు. ఇటు చూడు, నేనే లక్కీ మ్యాన్. ఈ ప్రపంచంలో ఉన్న లక్ అంతా ఏకమై నన్ను కాపాడుతుంది. ఏంటి ఆటలుగా ఉందా? కొంచెం ఓర్పు వహించు. ఆ, ఏమైంది దీనికి? ఇది పని చేయటం లేదు. చూసావా నా లక్ ఎలా పనిచేస్తుందో? అవును, ఈ వైర్ తెగిపోయింది. చూసావుగా నా తడాక. నా లక్ పవర్ ఏంటో తెలుసుకున్నావా? నువ్వు ఎంత అడ్డుకున్నా సరే ఈ ప్లగ్ ఇక్కడ పెట్టకుండా వదలను. ఏయ్, ఆ, నేనే ఇరుక్కున్నాను. నేను బాగా ఇరుక్కున్నాను. ఓహో, లక్కీ మ్యాన్ విజయం సాధించాడు. ఆ స్విచ్ ని తీసింది నువ్వే కదా? నిజంగానే నువ్వు లక్కీ మ్యాన్వి. అవునవును, ఇదంతా నాకు సర్వసాధారణం. కానీ ఆ డాగీ సంగతి నేను మర్చిపోయాను. లక్కీ డాగీ, ఇది చాలా కష్టం అనుకుంటాను. వేరే దారి లేదు. ఎవరైనా కొంచెం విషాదమైన సంగీతాన్ని వినిపించండి. ఇలా చూడు లక్కీ డాగీ, నన్ను క్షమించు. లక్కీ డాగీ మళ్ళీ ప్రాణాలతో వచ్చేసాను. లక్కీ మ్యాన్ సామాన్యుడు కాదు, అతని కన్నీళ్లు మైనాన్నే కరిగించేస్తుంది. ఏం చేయాలో నాకు తెలియడం లేదు, కానీ నాకు లక్ ఉంది. మైనపు బొమ్మల్లా తయారైన విశ్వసుందరులు కూడా వేడి నీళ్లు పోయడం వల్ల రక్షింపబడ్డారు. ఓకే ఓకే, ఈ ప్రపంచాన్ని నేను రక్షించాను. ఇక నేను బయలుదేరతాను. హే, నాకు లక్ ఉంది. మళ్ళీ నన్ను లక్కీ మ్యాన్ కాపాడాడు. ఓ మీచాన్, そうだ今なら間違いなくラブレターをお渡しするぞ మీచాన్. యోయిచి ఏమైందో చెప్పు. అది నేను నీకు ఒకటి ఇవ్వాలి. నువ్వు దాన్ని తీసుకోవాలి. ఇది నీకే. ఏంటది? నేను కావాలని చేయలేదు, అలవాట్లో పొరపాటు అయిపోయింది.ラッキー
ってる場合じゃねえ。出た。待てよ、どっかで見たような。あ、わかった、ですよだ。ピンポンピンポン大当たり。僕って頭いい。ってんなこと言ってる場合じゃねえって。うわー、でかくなってさらに迫力増してんだから近寄んなこら。次回ブサイクゴンでアラッキー、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って